హాయ్ ఫ్రెండ్స్. తమ్మునైలు చూసే ఉంటారు. నేను ఈ వీడియోలో ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కోసం పెనుగులాడుతున్నటువంటి 3 సామాజిక వర్గాల చారిత్రక అంశాలని నేను ఈ వీడియోలో చర్చించాలనుకుంటున్నాను. కనుక చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. లేదంటే డిస్‌లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ 3 సామాజిక వర్గాలంటే రెడ్డి, కమ్మ, కాపు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కాలం అంటే మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అనిపిస్తది. నిజం కాదు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగింది. అదే టైంలో కమ్మ సామాజిక వర్గం అధికారం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది కమ్యూనిస్టు పార్టీ ముసుగులో. కమ్మ వాళ్ళ ఆకాంక్షలు కమ్యూనిస్టు పార్టీ పేరుతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్రమంగా బలహీనపడుతూ వచ్చారు తప్ప అధికారంలోకి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు. అయితే ఎప్పుడైతే 1983లో కమ్యూనిస్టు పార్టీ బయట నుంచి అది కమ్మ వాళ్ళ ఆకాంక్షలు ఎన్టీ రామారావు వల్ల నెరవేరినాయి. ఏదైతేనేమి కమ్మ వాళ్ళు అధికారంలో రావటం జరిగింది 83లో. అప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం పార్టీ తోటి జత కలిసి ప్రయాణం చేయటం అనేది మొదలైంది. అయితే ఎప్పుడైతే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడో కాపు సామాజిక వర్గానికి కూడా ఆశలు చిగురించినాయి. మనం కూడా అధికారంలోకి రావచ్చు అని. వాళ్ళు అటువంటి ఆలోచనతో ఆ రాజకీయ చైతన్యంతో ముందుకి రావటం కారణంగా అప్పుడు వాళ్ళకి నాయకత్వం వహించటానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా. అలాంటి సమయంలో విజయవాడలో వంగవీటి మోహన్ రంగా వాళ్ళకి ఒక ఆశాజ్యోతిగా కనిపించాడు. మోహన్ రంగా వెనక వీళ్ళందరూ కూడా ర్యాలీ అవ్వటం అనేది జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం దీన్ని మొదల్లోనే తుంచివేయాలి. కాపు సామాజిక వర్గం యొక్క రాజకీయ చైతన్యాన్ని ఎదగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు యాక్చువల్గా కాపు సామాజిక వర్గానికి ప్రజలకి వంగవీటి మోహన్ రంగాకి మధ్య బాండింగ్ అనేది రాజకీయ అవసరాల్లోంచి ఏర్పడింది తప్ప ప్రజల్ని వంగవీటి మోహన్ రంగా ఆర్గనైజ్ చేయాలి. ఆటోమేటిక్గా అతనికి వెనక ప్రజలు ర్యాలీ అయ్యారు. కనుక వంగవీటి మోహన్ రంగాని అతి కిరాతకంగా దాడి చేసి చంపేసి కాపు సామాజిక వర్గం యొక్క రాజకీయ చైతన్యాన్ని నిర్వీర్యం చేశారు. ఆ రోజుకి పరిష్కారమైంది. కమ్మ సామాజిక వర్గం అధికారంలో కొనసాగుతూ వచ్చింది. మరలా రాజశేఖర్ రెడ్డి పుణ్యమాని తిరిగి మళ్ళీ రెడ్లు రాజకీయ అధికారంలోకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రావటం జరిగింది. తిరిగి అధికారం నుంచి కోల్పోయినటువంటి కమ్మ సామాజిక వర్గం అధికారం కోసం మరలా పెనుగులాట మొదలైంది. ఈ టైంలో చిరంజీవి రూపంలో మళ్ళీ కాపు సామాజిక వర్గం మళ్ళీ ముందుకు రావటం జరిగింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా చిరంజీవి పార్టీని తను కలిపేసుకొని మింగేసి వాళ్ళ ఆశల మీద మళ్ళా చన్నీళ్లు చల్లటం అనేది జరిగింది. రెడ్డి సామాజిక వర్గం ఆ విధంగా విజయం సాధించటం జరిగింది. ఆ తర్వాత తిరిగి మరలా ముద్రగడ పద్మనాభం ముందుకు రావటం జరిగింది. కాపు సామాజిక వర్గానికి రాజకీయ నాయకత్వం వహిస్తూ అతను ఒక ఉద్యమ రూపం తీసుకొని ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు. కనుక తిరిగి కాపు సామాజిక వర్గాన్ని తిరిగి ఆ రాజకీయ చైతన్యాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం మీద అతి కిరాతకంగా దుర్మార్గంగా
పోలీస్ ఫోర్స్ను ఉపయోగించుకొని చాలా తీవ్రంగా అవమానపరిచి అతన్ని దాడి చేసి అతని మీద జైలుకి పంపించి అతన్ని సెట్ బ్యాక్ చేయటం జరిగింది. ఆ అభిప్రాయాల నుంచి అతన్ని దూరం చేయటం జరిగింది. మరొకసారి అంటే మూడోసారి మళ్ళీ ఆ సామాజిక వర్గం యొక్క చైతన్యాన్ని నిర్వీర్యం చేయటం జరిగింది. ఇది మూడోసారి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళా తిరిగి కాపు సామాజిక వర్గం అధికారం కోసం ఉరకలు వేయటం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి పరిస్థితి అధికారంలో రెడ్డి సామాజిక వర్గం ఉంది. కమ్మ వాళ్ళు అధికారంలో లేరు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ముందుకొచ్చింది. ఇక్కడ చూడండి, అధికారంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ప్రధానమైన శత్రువు కమ్మ సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ కాదు. వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ వల్ల ఇమ్మీడియట్గా వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పి గుర్తించినటువంటి రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ క్రీడ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఒకటి రెడ్డుల చేతుల్లోంచి అధికారాన్ని కైవసం చేసుకోవాలి. 2 పవన్ కళ్యాణ్ వెనుకున్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేయాలి, మళ్ళీ రాజకీయాల నుంచి దూరం చేయాలి. ఇది కమ్మ సామాజిక వర్గం ముందున్నటువంటి సమస్య. మీకు ఒక డౌట్ రావచ్చు, అధికారంలో ఉంది రెడ్డి సామాజిక వర్గం కదా, ఈ ఇద్దరితో పోరాడాల్సింది వాళ్ళు కదా అని. ఇక్కడ వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఏంటంటే ఎవరి బలాలు ఏంటనేది. కనుక ఇమ్మీడియట్గా అధికారానికి పవన్ కళ్యాణ్ వల్ల వచ్చే ఇబ్బంది లేదు అని గమనించినటువంటి వీళ్ళు తెలుగుదేశాన్ని మాత్రమే టార్గెట్ చేశారు. కానీ కమ్మ సామాజిక వర్గం ఇద్దరిని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి. ఒక పక్క రెడ్డి సామాజిక వర్గం చేతిలోంచి అధికారం గుంజుకోవాలి, కాపు సామాజిక వర్గాన్ని కూడా దెబ్బతీయాలి. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఎన్నికలని ఎందుకు జరుగుతాయి అంటే, అధికారంలో ఉన్న వాళ్ళని అధికారం నుంచి దించటానికి లేదా తిరిగి అధికారాన్ని కట్టబెట్టడానికి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు కూడా అధికారంలో లేని వాళ్ళ కోసం జరగవు. అధికారంలో ఉన్న వాళ్ళని దించటమా, తిరిగి అధికారంలో నిలబెట్టటమా అనేదే ఎన్నికల ప్రధాన లక్ష్యమై ఉంటుంది. కనుక ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి మళ్ళీ అధికారం ఇవ్వచ్చు. ప్రజలకు కానీ విసుగు చెంది ఉంటే, ప్రజలకి అసంతృప్తి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళని దించేయటానికి ప్రయత్నం చేస్తారు. అయితే అధికారంలో ఉన్న వాళ్ళని దించినట్లయితే ఎవరికి అధికారం ఇవ్వాలి అంటే, అప్పుడు రేసులో ఎవరైతే ముందుంటారో, ఎవరికైతే ప్రజల విశ్వాసాన్ని, ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించి ఉంటారో వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టడం అనేది ప్రజలు చేసేటువంటి పని. కనుక ఇక్కడ చూడండి, అధికారంలో ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని సోరగొనలేదనుకోండి, ప్రజలు అవిశ్వాసంతో ఉండారు. అప్పుడు ఏం చేస్తారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డిని దించాలనుకుంటారు. దించాలనుకున్నప్పుడు ఎవరు యాక్టివ్గా ఉంటే, ఎవరికి ప్రజలకి భరోసా ఇస్తే వాళ్ళని అధికారంలో తీసుకొస్తారు. ఇప్పుడు 2 ఉన్నాయి కదా, తెలుగుదేశం పార్టీ ఉంది, కాపు సామాజిక వర్గం. ఇప్పుడు తెలుగుదేశం ఎంతో కొంత రాజకీయంగా బలహీనపడి ఉంది, నాయకత్వం సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమయంలో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ రూపంలో కానీ ముందుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా ప్రజలు పవన్ కళ్యాణ్కి పట్టం కడతారు. ఎందుకని? ప్రజలకి ఎవరైతే నమ్మకం కలిగిస్తారో వాళ్ళని అధికారంలో తీసుకురావటమే. అక్కడ వాళ్ళని అధికారంలో తీసుకురావటం కదా, అధికారంలో దించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెండో రేసులో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? సమస్య ఎవరికి అంటే, కమ్మ సామాజిక వర్గానికే కాపు సామాజిక వర్గం యొక్క సమస్య ఉంది. వాళ్ళని సెట్ బ్యాక్ చేస్తే సెకండ్ రోల్ ఎవరుంటారు? కమ్మ సామాజిక వర్గం ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రజల అసంతృప్తిలో నుంచి అధికారులను దించాలి అనుకున్నప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని అధికారంలోకి తీసుకెళ్ళడం అనేది జరుగుద్ది. కనుక ఇక్కడ ఇద్దరితో పోరాడాల్సిన అవసరం కమ్మ సామాజిక వర్గం ముందు
వచ్చి ఉంది. కనుక దీన్ని గుర్తించినటువంటి కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పోరాటం సాధ్యం కాదు. ఎందుకని సాధ్యం కాదు అనంటే, ఈ వంగవీటి మోహన్ రంగాలాగా, ముద్రగడ పద్మనాభంలాగా వ్యక్తిగా లేడు పవన్ కళ్యాణ్. ఆయన ఒక శక్తి, ఒక ప్రజా సమూహం, ఆయన వ్యక్తి కాదు. ఆయన్ని అపారంగా అభిమానించేటువంటి యువతరం ఉంది. సొంత డబ్బులతో ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి యువతరం ఆయనకి సపోర్టుగా ఉంది. అదొక బలం పవన్ కళ్యాణ్కి. అట్ ద సేమ్ టైం కాపు సామాజిక వర్గం ఆయన వెనక ర్యాలీ అవుతున్నారు. అంటే రెండు బలమైన శక్తులు పవన్ కళ్యాణ్ వెనక ఉండే. పవన్ వ్యక్తి కాదు, ఆయన మహా శక్తి. కనుక ఇప్పుడు అతనితో పోరాటం అని అంటే, పవన్ కళ్యాణ్తో పోరాటం అనేది సాధ్యం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఏం చేయాలి? రెండో మార్గాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నుకుంది. ఏంటి రెండో మార్గం అంటే, ఇది భారతదేశంలో బ్రాహ్మణ సంస్కృతిలో భాగంగా, వాళ్ళ ఎత్తుగడల్లో భాగంగా వాళ్ళు అనుసరించేటువంటి ఒక ఎత్తుగడ. బ్రాహ్మణ సంస్కృతిని వంటబట్టించుకున్న కమ్మ సామాజిక వర్గం ఆ ఎత్తుగడని ఇక్కడ ప్లాన్ చేసుకుంది. ఏంటి ఆ ఎత్తుగడ అంటే, ఒకసారి మనం భారతదేశ చరిత్రలో, అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశం మొత్తాన్ని అధికారుల యొక్క మన్నలను పొంది ప్రజల అభిమానం పొందినటువంటి బౌద్ధ మతం ఉంది. భారతదేశం మొత్తం విస్తరించింది బౌద్ధ మతం. అధికారులు కూడా ఆమోదించారు. రాజులందరూ కూడా బౌద్ధ మతం, ప్రజలందరూ బౌద్ధ మతం తీసుకున్నారు. భారతదేశం మొత్తం విస్తరించింది. అప్పుడు బ్రాహ్మణ మతం చాలా బలహీనంగా ఉంది. బౌద్ధ మతంతో డైరెక్ట్గా ఎదుర్కోలేని పరిస్థితి సైద్ధాంతికంగా. కాబట్టి ఏం చేయాలి? సెకండ్ రోల్ అంటే రెండో మార్గాన్ని ఎన్నుకోవడం. రెండో మార్గం అంటే ఏం లేదు, తిరిగి ఆ పార్టీలోకి, అంటే ఆ వర్గంలోకి చొరబడి దాన్ని చిన్నాభిన్నం చేయటం అనేది రెండో మార్గం. అది అద్భుతంగా సక్సెస్ అయిన భారతదేశంలో బ్రాహ్మణ మతం ఏంటంటే, నాగార్జునుడు మీకు తెలిసే ఉంటాడు, ఆచార్య నాగార్జునుడు. ఈ నాగార్జునుడు బ్రాహ్మడు. ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం జరిగింది. అంటే నిజంగా బౌద్ధ మతంలోకి చేరిన తర్వాత బ్రాహ్మణ మతాన్ని బౌద్ధ మతంలోకి ఇరికించి బ్రాహ్మణ సంస్కృతినే బౌద్ధ మతం పేరుతో ప్రచారం చేయటం మొదలుపెట్టాడు నాగార్జునుడు. దాంతో బౌద్ధ మతంలో ఉన్నటువంటి మిగతా అన్ని వర్గాల మధ్య ఘర్షణ జరిగి, గొడవ జరిగి, వాళ్ళకి జరిగేటువంటి మహాసభలో రెండు వర్గాలుగా అది విడిపోవటం జరిగింది. మహాయానం, హీనయానం. హీనయానం పాత బుద్ధుడు చెప్పినటువంటి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయటం, మహాయానం నాగార్జున నాయకత్వంలో బ్రాహ్మణ అవతారం, బ్రాహ్మణ సంస్కృతిని సంతరించుకున్నటువంటి మతంగా మారిపోవటం. ఆ రకంగా తిరిగి బ్రాహ్మణులు అధికారంలో రావటానికి, బ్రాహ్మణ మతం అధికారంలో రావటానికి సహకరించటం. అట్లా భారతదేశంలో బౌద్ధ మతాన్ని సమూలంగా నిర్మూలించటం జరిగింది. అంటే చూడండి, దానికి ఎదురు నిలబడి పోరాటం కాకుండా దానిలోకే జొరబడి దాన్ని నిర్వీర్యం చేయటం అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్తో ఎదురు తిరిగి వ్యతిరేకంగా నిలబడి ఫైట్ చేయటం సాధ్యం కాదు. కాబట్టి రెండో మార్గమైనటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో చొరబడి ఆ పార్టీని నిర్వీర్యం చేయటం ఎలా అనే కాన్సెప్ట్ తోటి కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ యొక్క పార్టీలోకి చొరబట్టడం జరిగింది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాదెండ్ల మనోహర్ రూపంలో అది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ని అపారంగా అభిమానించి ప్రేమించేటువంటి యువతరం మొత్తాన్ని ఆ పార్టీ నుంచి బయటికి పంపించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం కాపు సామాజిక వర్గం యొక్క లక్ష్యం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావటం. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ వల్ల నెరవేరుతుంది అనేటువంటి ఆకాంక్షలు అయితే ఉన్నాయో వాటి మీద నీళ్లు చల్లటం జరిగింది. పవన్ కళ్యాణే డైరెక్ట్గా చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించాలి. చూడండి ఎంత అద్భుతంగా అంటే
ఒక పక్క రెడ్డులతో పోరాడుతూనే ఇంకొక పక్క కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయటం. ఆ చేయటం ద్వారా వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరటం. అంటే తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం సెకండ్ రోల్లో ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ విధంగా వీళ్ళు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. వాళ్ళు వేసినటువంటి రాజకీయ ఎత్తుగడ వ్యూహంలో, ఆ పద్మ వ్యూహంలో పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం లేని కారణంగా వాస్తవానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ సిచ్యువేషన్లో అతను ఇండిపెండెంట్గా ముందుకు వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ వచ్చి ఉండేవాడు. ఎందుకని అతనికి ఎటువంటి బ్యాడ్ రిమార్క్ లేదు పొలిటికల్గా. కనుక ప్రజలు ఖచ్చితంగా అతనికి ఓటేసి గెలిపించే అవకాశం ఉండేది. కానీ అతను అలా రాకుండా ఎప్పుడైతే బలహీన పడిపోతున్నటువంటి పార్టీని జతగట్టడం, ఆయన ఎలా జతకట్టాడు? యాక్చువల్గా ఆ పార్టీలోకి తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం చొచ్చుకొని వెళ్ళిన కారణంగా అది సాధ్యమైంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్నే మార్చటం వల్ల కాపు సామాజిక వర్గానికి ఆ విశ్వాసాలు కోల్పోవటం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పుడు కాపు సామాజిక వర్గం అధికారంలో రావటం సాధ్యం కాదు అనేటువంటి పరిస్థితి అయితే కల్పించేశారు. కనుక అయినా అంటే అంతిమంగా ఇక్కడ విజయాన్ని సాధించారు. కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం మీద అప్పర్ హ్యాండ్ విజయాన్ని సాధించారు. కాపు సామాజిక వర్గం ఓడిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా మరొకసారి అయినా సరే ఒక మంచి నాయకత్వంలో కాపు సామాజిక వర్గం ఆర్గనైజ్ అవ్వాలి, అవుతుంది కూడా. ఈ అనుభవాలన్నిటిలో నుంచి వాళ్ళు ఈసారి చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ అయ్యి ముందుకొచ్చి ఒక శక్తివంతంగా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రావటానికి అవకాశం ఉన్న సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని కూడగట్టుకుని వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఇది తప్పదు, ఇప్పుడు కాకపోయినా మరికొన్నాళ్ళలో. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.